ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న భారీ ప్రాజెక్టుకు రాకా అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేశారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, అందులో బన్నీ మేకోవర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాకా అనే పేరు వెనుక ఉన్న పురాణ గాథలు, అర్థాలపై నెటిజన్లు ఆసక్తికర విశ్లేషణలు చేస్తున్నారు. పురాణాల నేపథ్యంతో ముడిపడిన సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని భావిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన బర్త్డే నాడు షాకింగ్ లుక్తో అందరికీ షాక్ ఇచ్చారు. ఆయన హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రానికి రాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో బన్నీ బీస్ట్ లుక్లో కనిపించి సర్ప్రైజ్ చేశారు. ఇది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదే సమయంలో రాకా అంటే ఏంటి, ఫస్ట్ లుక్ వెనుకున్న కథేంటి అనేది తెలుసుకోడానికి నెటిజన్లు నెట్టింట ఆరాలు తీస్తున్నారు. రాకా ఫస్ట్ లుక్ పోస్టర్లో అల్లు అర్జున్ గుండుతో డిఫరెంట్ గెటప్లో కనిపిస్తున్నారు. ఆయన చెయ్యి ఒక క్రూర జంతువు పంజాని పోలి ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ చిత్ర బృందం షేర్ చేసిన ఈ పోస్టర్ అందరిలో క్యూరియాసిటీ పెంచేసింది. దీంతో రాకా మీనింగ్ ఏంటో తెలుసుకోవాలని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో థియరీని తెరపైకి తీసుకొస్తున్నారు. రకరకాల కథలను అల్లేస్తున్నారు. స్టోరీ ఇదని అదని గెస్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పురాణాలకు లింక్ పెడుతున్నారు. సంస్కృతంలో రాకా అంటే ఇంటర్నెట్లో అందుబాటులోకి రాకా అనే పదానికి సంస్కృతంలో పౌర్ణమి, పున్నమి అనే అర్థం ఉన్నట్లు తెలుస్తోంది. పురాణాల్లోనూ రాకా అనే పేరుతో పలు ప్రస్తావనలు ఉన్నాయి. సంస్కృత నిఘంటువుల ప్రకారం పౌర్ణమి తిథిని లేదా ఆ రోజు రాత్రిని రాకా అంటారు. కొన్ని సందర్భాల్లో ప్రకాశవంతమైన చంద్రుడిని కూడా రాకా అని వ్యవహరిస్తారు. ఇక తెలుగులో రాకా అంటే ఆగమనం, రావడం అనే అర్థం ఉంది. అలానే బైబిల్లో ఈ పదానికి వ్యర్థుడు లేదా నిర్భాగ్యుడు అనే అర్థం కూడా వస్తుందని అంటున్నారు. పురాణాల్లో రాకా ప్రస్తావన. హిందూ పురాణాల్లో రాకా అనే పేరుతో ముగ్గురు ప్రధాన వ్యక్తుల ప్రస్తావన ఉంది. అంగీరస మహర్షి, స్మృతి దంపతులకు కలిగిన నలుగురు కుమార్తెలలో రాకా ఒకరు. ఆమెకు సినీవాలి, కుహు, అనుమతి అనే సోదరీమణులు ఉన్నారు. ఈ నలుగురిని చంద్రుడి కళలకు, తిథులకు అధిదేవతలుగా పరిగణించబడతారు. వారిలో పౌర్ణమికి అధిదేవతగా రాకా దేవిని పేర్కొంటారు. అలానే రామాయణ ఇతిహాసం ప్రకారం విశ్రవస మహర్షి భార్యలలో రాకా ఒకరు. ఆమె కుబేరుడికి సేవ చేసేది. భాగవతంలో సల్మలి ద్వీపంలో ప్రవహించే ఒక నది పేరు రాకా. ఋగ్వేదంలో ఐశ్వర్యాన్ని, సంతానాన్ని ప్రసాదించే దేవతగా రాకాను స్తుతించేవారట. రాకా అంటే రాక్షసుడు అనే అర్థం వచ్చేలా కొందరు నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. శత్రువుల పాలిట రాక్షసుడిలా మారే వ్యక్తి అనుకోవచ్చని అంటున్నారు. ఫస్ట్ లుక్లో ఆ చెయ్యి చూసి పౌర్ణమి రాత్రి అత్యంత శక్తివంతుడిగా మారే వేర్వోల్ఫ్ తరహా పాత్రలో అల్లు అర్జున్ కనిపిస్తాడేమో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రాకా అంటే క్రూరత్వం, హింస, ప్రమాదకరం అనే అర్థాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఇలా రాకా పై నెట్టింట అనేక చర్చలు జరుగుతున్నాయి. ఒక్క పోస్టర్ తో జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. త్వరలో మరో ప్రమోషనల్ కంటెంట్ ఏదైనా రిలీజ్ చేస్తే రాకా అంటే ఏంటనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.